ఆయన చేసిన సినిమాలే మనకు ఒక లైబ్రరీ. మళ్ళీ ఇంకొక సెపరేట్ సినిమా లాగా చేస్తే బాగుంటుంది అనే థాట్ అయితే ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే ఐ థింక్ హీ హెస్ డన్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ హీ స్టిల్ డూయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే అది కూడా చేస్తున్నారు ఆయన. సో ఈ క్యారెక్టర్ సర్చ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే ఆయన చేసిన దాన్నే మనం వావ్ అనిపించి చూసుకుంటూ ఉంటాం. ఆయన చేసింది ఇంకా మనం చేస్తే బాగుండో, లేకపోతే ఈ పలానా హీరో చిరంజీవి గారు లాగా చేస్తే బాగుండో అనిపిస్తుంది తప్ప వేరే వాళ్ళు చేసిన దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఆయన చేసిన ప్రతి సినిమాలో నాకు ఏదో ఒకటి డెఫినెట్గా నచ్చుతుందండి. యాజ్ అ సెడ్, ఘరానా మొగుళ్ళలో ఆ లుంగి కట్టుకొని ఆ స్ట్రైప్స్ టీషర్ట్ వేసుకొని ఆయన చేసిన సాంగే కావచ్చు, లేకపోతే ఆ కామెడీ కావచ్చు, అత్తకి అమ్మాయికి మొగుడు సినిమాలో, అదర్వైజ్ మన యముడికి మొగుడు సినిమాలో సత్యనారాయణ గారితో ఉండే సీక్వెన్స్, అండ్ అదే యముడికి మొగుడు సినిమాలో క్రమశిక్షణ అని చెప్పేసి రావు గోపాలరావు గారు క్రమశిక్షణ అని చెప్పి ఆయన కర్ర పట్టుకొని వచ్చి తర్వాత ఈ చిరంజీవి గారు వచ్చిన తర్వాత కర్ర అంటే నిజంగా ఇద్దరు వేరే చిరంజీవులు అన్న ఫీలింగ్లో ఉండేది క్లియర్గా. ఆయన ఎంత అమాయకుడుగా ఉన్నారో ఈయన అంత రఫ్ అండ్ టఫ్. ఈయన వచ్చి ఆయన మీద రావు గోపాలరావు గారి మీద టార్చర్ పెడతా ఉంటే బాగా అయింది, ఆ చిరంజీవి గారిని అలా చేస్తా అంటే ఇద్దరు చిరంజీవి గారే కదా. సో ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. బట్ నాకు బాగా ఎక్కువగా నచ్చిందంటే ఆపద్బాంధవుడు.